హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా ఎండలు అదిరిపోతుంది. మామూలుగా ఉన్న వాళ్ళకి కళ్ళు మంటలు, దురదలు, ఎండిపోవటం, నీళ్ళు కారినట్టు ఉంది, కమ్మినట్టు ఉందని చెప్పి ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఎక్కువ ఇంట్లో కూర్చొని ఫోన్లన్నీ చూసి కొంతవరకు కళ్ళు బాగా రుద్దటం అలా చేస్తూ ఉంటారు. అలా రుద్దడం ఎక్కువ చేసినప్పుడు నలుగుట్టు షేప్ అనేది మారిపోతూ ఉంటుంది. దానివల్ల సిలిండ్రికల్ పవర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అండి, వాళ్ళు చేసిన వర్క్ కూడా టైం కదా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ అలసిపోతుంటారు కదా, అలా అలసిపోకుండా పెద్దవాళ్ళకి డ్రైనెస్ తగ్గడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే, ఇలాంటి డ్రాప్స్ అంటే కార్బాక్సిమైథైల్ సెల్యులోజ్ అని చెప్పి ఉంటుంది. అది టీయర్స్ అంటారు. టీయర్ డ్రాప్స్ అంటే ఎవరైనా ఇస్తారు. టీయర్ డ్రాప్స్ అన్నప్పుడు అంటే మినిమం 6 to 8 టైమ్స్ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క కంట్లో, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వేసుకుంటే కొంత చల్లగా ఉంటుంది కాబట్టి వేసుకోగానే ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. దానిలోనే కొంత జెల్ ఫామ్ కూడా ఉంటుంది. అంటే టీయర్స్ కంటే జెల్ ఫామ్ కొంత స్ట్రాంగర్ అనమాట. అది వేసుకున్నప్పుడు అంటే 8 టైమ్స్ అవసరమైన వాళ్ళకి 4 to 6 టైమ్స్ అంటే తక్కువ టైమ్స్ వేసుకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇలా ఇది కూడా కాదు, ఇంకా ఎక్కువ డ్రైనెస్ ఉంది, నాకు అసలు కళ్ళు అసలు తెరవలేకపోతున్నాను, బాగా ఇబ్బందిగా ఉంది, అలసిపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఆయింట్మెంట్ ఫామ్లో కూడా ఉంటుంది. ఎక్కువ లాసిక్ చేసుకున్న వాళ్ళకి, క్యాటరైట్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి, రెటినా సర్జరీ చేసుకున్న వాళ్ళకి కూడా ఏదో కుచ్చుకున్నట్టు ఉందండి, బాధగా ఉంది, కళ్ళు మండిపోతుంది, కళ్ళు తెరవలేకపోతున్నాను, మధ్య మధ్యలో నాకు బూదరుగా కనపడుతుంది అంటారు. బూదరుగా ఎందుకు కనపడుతుందంటే నల్లగుడ్డు ఎండిపోయి ఒరిజినాలిటీ క్లారిటీ మిస్ అయినప్పుడు మీకు బూదరుగా ఉంటుంది. అప్పుడు ఉన్న 2 సెకండ్స్ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి, లేదంటే క్లాక్ వైస్ ఒక 2 టైమ్స్, యాంటీ క్లాక్ వైస్ ఒక 2 టైమ్స్ రొటేట్ చేసుకున్నా కూడా ఆ టైం అంటే ఆ టెంపరరీ టైంని మీరు బ్రేక్ చేయగలుగుతారు. అలా కాకుండా ప్రతిరోజు నేను డ్రాప్స్ వేసుకోవడం చాలా చాలా బోరింగ్గా ఉంది, అసలు ఎప్పుడు మర్చిపోతున్నాను, తీసుకెళ్ళటం ఇబ్బందిగా ఉందని అనుకున్న వాళ్ళే అండి కొంత కోల్డ్ వాటర్తో వాష్అవుట్ చేయవచ్చు. లేదు ఆఫీస్లో మీకు ఐస్ ప్యాక్ అవైలబిలిటీ ఏదైనా ఉంటుందంటే మీ బ్రేక్ టైంలో ఐస్ ప్యాక్ ఒక కర్చీఫ్లో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ ఒక 2 to 3 మినిట్స్ ఇలా అప్లై చేసుకున్నా కూడా ఆ కూలింగ్ ఎఫెక్ట్కి మీకు ఇంకా కొంత హాయిగా ఉండవచ్చు. అట్లాగే ఇప్పుడు కొంత జెల్ ప్యాడ్స్ వస్తుంది, ఐ ప్యాడ్స్ అని చెప్పి వస్తుంది, అమెజాన్లో అట్లా దొరుకుతుంటాయి. దానివల్ల కూడా అంటే మంతాలు ఇదన్నీ కలిపి కొంత మ్యాగ్నెట్ ఒకటి పెట్టి పెడుతుంటారు. దానివల్ల ఏంటంటే అది కూడా ఇంకా కొంత హాయిగా ఉంటుంది. కానీ ఎక్కువ థింక్ అండ్ బ్లింక్ అంటాం, మీరు కళ్ళు ఆర్పి తెరవట్లేదు అనుకున్న దానికోసం కళ్ళు మూసుకుని ఒక 2 టైమ్స్ కళ్ళు తెరుచుకొని క్లాక్ వైజ్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువ స్క్రీన్ టైం వాడుతున్నారో వాళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఒక క్లాక్ వైజ్ ఒక 2 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 2 టైమ్స్ అట్లా కొంతవరకు రొటేట్ చేసుకుంటారంటే ఐబాల్ కూడా మూమెంట్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. దీనివల్ల మీరు కొంత రిలాక్స్ ఫీల్ అవ్వగలుగుతారు. అలాగే స్మాల్ వాక్, ఎప్పుడు కుర్చీలో కూర్చుని మెడ నొప్పి, నడుము నొప్పి అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ఇవన్నీ కాకుండా ఉండడానికి కోసం మీకు ఎప్పుడైతే బ్రేక్ దొరుకుతుందో ఒక 2 మినిట్స్ వితిన్ ఒక 10 to 15 స్టెప్స్ వేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అలా ఉన్నప్పుడు మీకు ఆబ్జెక్ట్ చూసే విధానం మారుతుంది. ఎప్పుడు ఈ డిస్టెన్స్ని చూసుకునే దానికంటే దూరం చూసినప్పుడు అంటే ఐబాల్ రిలాక్స్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. అలా ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుంటాం, సరేనా?